విక్రమాదిత్యుడు మొసలివాత పడిన బ్రాహ్మణపుత్రుణ్ణి బ్రతికించుట. విక్రమాదిత్యుడు లోగడ నిశ్చయించుకున్న ప్రకారం రాజ్యమును 6 మాసములు పాలించి మిగిలిన 6 మాసములు బట్టితో పాలింపచేయుచు బేతాళునిపై ఎక్కి వనములు పట్టణములు వివిధ దేశములు దర్శించి అనేక వింతలు విశేషములు తెలుసుకుని వచ్చుచుండెను. ఈ విధముగా బట్టి విక్రమార్కులు ప్రజలను తమ ప్రాణములతో సమానముగా చూచుచు రాజ్యపాలన చేయుచుండిరి. ఇట్లు జరుగుతుండగా ఉజ్జయిని నగరమునందు నివసించుచున్న వేద కోవిదుడను బ్రాహ్మణుడు ఒకనాడు తన ఏకైక పుత్రునితో సముద్ర స్నానము చేయుటకు పోయెను. అప్పుడు ఒక మొసలి అతని కుమారుణ్ణి పట్టి నీటి అడుగు భాగమునకు ఈడ్చుకొని పోయినది. అది గమనించి ఆ బ్రాహ్మణుడు నెత్తి నోరు కొట్టుకొనుచు, అయ్యో ఇదేమి అన్యాయం! ధర్మప్రభువగు విక్రమార్కుడు రాజ్యపాలన చేయుచుండగా పాలితులైన ప్రజలకు అకాల మృత్యువు ఎట్లు వచ్చును? 100 ఏండ్లు నిండకముందే ప్రజలు ఎట్లు చత్తురు? నా పుత్రునికి 7 ఏండ్లైనా నిండలేదు, ఇంతలోనే వీనికి చావెట్లు ప్రాప్తించినది? ఇది నేను కానీ మా వంశం వారు కానీ చేసిన దోషము వలన కలిగిన అరిష్టం కాదు. ఈ రాజ్యమును పాలించుచున్న విక్రమాదిత్యుడు ధర్మశాస్త్రములను అనుసరింపక అధర్మంగా వర్తించుచున్నాడు. లేకున్నా నా బిడ్డ అకాల మృత్యు రూపమున వచ్చిన మొసలి నోట పడిడివాడు కాదు అని రాజును నిందిస్తూ అచ్చటి నుండి పరుగు పరుగున పోయి రాజద్వారం వద్ద నిలిచెను. అచ్చట ఉన్న ఒక గుండ్రాయితో తల బాదుకునెను. అందువలన అతని తల పగిలి ప్రవాహం వలె రక్తము స్రవించసాగెను. ఆ రక్తంతో అతని శరీరం అంతయు నిండిపోయెను. అతడు బిగ్గరగా ఏడ్చుచు గుండె బాదుకొనుచు రాజును నిందిస్తుండెను. ఆ సంగతి సేవకులు పరుగున పోయి విక్రమాదిత్యుని కెరిగించగా అతనిని వెంటనే తోడ్కొని రండని రాజు ఆజ్ఞాపించెను. సేవకులు ఆ బ్రాహ్మణుని తీసుకుని వెళ్ళి రాజు ముందు ఉంచిరి. రాజు అతని స్థితి చూసి జాలిపడి, బ్రాహ్మణోత్తమ, మీరిట్లు దుఃఖపడుటకు కారణమేమి? మీరు ఎచ్చట నివసించుచున్నారు అని ప్రశ్నించగా ఆ వేదకోవిదుడు, నేను నివసించుచున్నది పాడు పట్టణమే. నా పేరు వేదకోవిదుడు అందురు. నాకు లేకలేక ఒక పుత్రుడు కలిగినాడు. వానికి ఇంకనూ 7 ఏండ్లు నిండలేదు. లేకలేకన పుట్టిన వానిని కంటికి రెప్పవలే సాకుచు సకల కళాకోవిదునిగా చేయుటకు ప్రయత్నిస్తుంటిని. నేడు గ్రహణ స్నానముకే ఇరువురం సముద్రమునకు పోయితిమి. మొలలోతు నీళ్లలో నిలిచి స్నానం చేయుచుండగా ఒక పాడు మొసలి వచ్చి నా పుత్రుణ్ణి పట్టి సముద్రంలోనికి ఈడ్చుకొని పోయినది. మీ పాలనలో పుట్టిన పిల్లలందరూ 100 ఏండ్లు జీవించుచుండగా నా పుత్రునికి అకాల మృత్యువు ఎట్లు సంభవించినది? మీరు మనుధర్మ నీతిని తప్పి ప్రవర్తించుచుండుట వలననే ఇట్టి విపరీతం జరిగినది. లేకున్నా ఇట్లు జరిగేది కాదు. ఏకైక పుత్రుణ్ణి పోగొట్టుకున్న తరువాత నా ప్రాణములు ఉన్నాయేమి పోయినా ఏమి, మీ ద్వారం వద్దనే తల పగులగొట్టుకొని ప్రాణములు వదిలేదను అని పట్టరాని దుఃఖంతో చెప్పాను. ఆ మాటలు విని విక్రమాదిత్యుడు చాలా నొచ్చుకుని, బట్టి కాలమహిమ కంటివే మకరమట, పసిబిడ్డను మృంగెనట. మన పాలనలో ఇట్టి విపరీతం జరుగుట నేను సహించలేను. ఇట్టి సంఘటనల వలన మన పాలనకు తీరని కలంకం కలుగుతున్నది. కావున నేను ఆ మొసలిని శిక్షించి బ్రాహ్మణ కుమారుణ్ణి బ్రతికించి తెచ్చినంత వరకు నిద్రపోను. నీవు ఇచ్చటనే ఉండి జాగ్రత్తగా రాజ్యపాలన చేయుచుండుము అని ఆజ్ఞాపించెను. పిమ్మట వేదకోవిదుడను బ్రాహ్మణుని చూచి, అయ్యా, కుమారునికే దుఃఖించకము, ధైర్యముగా ఉండుము. నేనిప్పుడే బయలుదేరిపోయి ఆ ముసలిని శిక్షించి 6 మాసములలోపుగా నీ కుమారుణ్ణి బ్రతికించి తెచ్చి నీకు అప్పగించదను. అంతవరకు నేను ఈ రాజ్యమున అడుగు పెట్టను అని ధైర్యం చెప్పి సింహాసనం నుండి దిగి తిన్నగా తన కులదైవమగు మహాకాళి సన్నిధికి పోయి ప్రదక్షిణ నమస్కారములు చేసి, తల్లి, నేను తలపెట్టిన కార్యము జయప్రదమగునట్లు అనుగ్రహింపుము అని ప్రార్థించెను. కాళికాదేవి అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై విభూతిని తీర్థమును ఇచ్చి ఇష్టార్థ సిద్ధి పొందు అని ఆశీర్వదించి పంపెను. ఆ విధముగా విక్రమాదిత్యుడు కాళీమాత వద్ద సెలవు తీసుకుని తన అంతఃపురమునకు వెళ్ళి రత్న కంబలమును, ఒక బెత్తమును, రాగి పాత్రను, పావుకోళ్లను, ఆయుధములను తీసుకొని బట్టిని పిలిచి
నీతి తప్పక రాజ్యపాలన చేయమని చెప్పి రాజముద్రాంగులీయము ఇచ్చి సెలవు తీసుకుని బేతాళుణ్ణి వెంట పెట్టుకుని సముద్రం ఒడ్డుకు పోయెను. పిమ్మట విక్రమార్కుడు సముద్రంలో దిగి రత్నకంబలమును పరిచి దానిపై కూర్చుండి కొంత దూరం పోయి బిగ్గరగా అరిచెను. అప్పుడు ఆ ప్రాంతమునున్న మొసలి పరుగెత్తి వచ్చి అతనిని పట్టవచ్చెను. దానిని చూచి విక్రమాదిత్యుడు భయపడక దగ్గరకు పోయెను. అతనిని ఆ మొసలి గుటుక్కున మృంగెను. రాజు అట్లు మృంగుడుపడి దాని కడుపులో ప్రవేశించి చూడగా అందొక పట్టణము కనబడెను. ఆ పట్టణము అత్యంత రమణీయమైన ప్రాకారములను అందమైన భవన సముదాయములను కలిగి అమరావతి వలె శోభించుచుండెను. ఆ పురవీధులను పరీక్షించి చూచుచూ నడిచిపోచుండగా ఒక వీధిలో కొందరు బ్రాహ్మణ బాలురు పోచుండిరి. వారిలో వేదకోదిని కుమారుడు కూడా ఉండెను. వానిని చేరబిలిచి రాజు, నీవు ఎవరి పుత్రుడివి అని అడిగెను. విక్రమాదిత్యుని మాటలు విని ఆ బాలుడు, అయ్యా, నా స్వస్థలము ఉజ్జయిని మహంకాళిపురము. సకల విద్యా విశారదుడగు వేద కోవిదుడను విప్రుడు నా తండ్రి. సముద్ర స్నానముకు వచ్చి దురదృష్టవశమున మొసలివాత పడి ఇచ్చటికి తేబడితిని అని చెప్పాను. అంతటా విక్రమాదిత్యుడు తన చేతనున్న ఖడ్గముతో ముసలి దేహమును ఖండించి బ్రాహ్మణ బాలుణ్ణి వెంట పెట్టుకొని బయటకు వచ్చెను. రత్నకంబలమును సముద్రముపై పరిచి ఆ బాలుణ్ణి కూర్చుండబెట్టి ఒడ్డుకు తీసుకొని పోయెను. అతడు అట్లు వచ్చినప్పుడు సముద్ర జలము ఆ మకరములోనికి పోయిన అందలి మహాపట్టణము పాడగునని తలచి మొసలిపై విభూతిని చల్లెను. మొసలి యథాప్రకారము ప్రాణము గలదై తన దారిన పోయెను. పిమ్మట విక్రమాదిత్యుడు బ్రాహ్మణపుత్రునితో రాజధానికి పోయెను. బట్టి మున్నగవారు ఆయనకెదిరేగి అంతఃపురమునకు తీసుకొని పోయిరి. వెంటనే వేదకోవిదుడను బ్రాహ్మణుని పిలిపించి బాలుణ్ణి అతనికి అప్పగించెను. వేదకోవిదుడు తన కుమారుణ్ణి చూచి బ్రహ్మానందభరితుడై కౌగిలించుకొని ముద్దులాడెను. పిమ్మట విక్రమాదిత్యుని చూచి, మహారాజా, మీ దయవలన మరణించిన నా కుమారుణ్ణి తిరిగి పొందగలిగితిని. మీ వంటి రాజులు ఇంతవరకు భూమిపై పుట్టలేదు, ఇక ముందు పుట్టగలరని ఆశ లేదు. భగవంతుడు మీకు దీర్ఘాయువును శాశ్వతమైన కీర్తిని ప్రసాదించుగాక అని ఆశీర్వదించి కుమారుణ్ణి తోడుకుని సంతోషముగా పోయెను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.